నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలైనా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయని అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. ఇందులో భాగంగానే నిన్న గిద్దలూరు నియోజకవర్గంలోని ఎడవల్లిలో లిడ్ క్యాప్ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది. ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా, గుంటూరులో ఉన్నటువంటి వెనుకబడిన తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని, కర్నూలులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకాతోటి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకురావడం జరిగితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా, కందుకూరు నియోజకవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అద్దంకి ఇవన్నీ కూడాను. ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది. నిన్ననే గిద్దలూరు ప్రాంతంలో లిడ్ క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతాల్లోనూ, అదేవిధంగా దొరకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడంతో దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని కొనసాగించేదాన్ని పూర్తి చేసేందుకు గుళ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడి చాలా మంది ప్రజలు జీవిస్తున్నారని, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గుళ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుళ్లకమ్మ రిజర్వాయరు దగ్గర జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మీనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని పూజలు నిర్వహించి అనంతరం చేప పిల్లలను వదిలిపెట్టారు. ప్రాజెక్టు గేట్లు విరగొట్టి అక్రమ ఇసుక తవ్వకాలతో కోట్లు కొల్లగొట్టారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 కోట్ల రూపాయల ఖర్చుతో గేట్లను అమర్చుతుందని పేర్కొన్నారు. అతి త్వరలోనే గుండ్లకమ్మ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులకు గ్రీసుకు డబ్బులు ఇవ్వలేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. దీంతో గేట్లు కొట్టుకుపోయి అపార నష్టం జరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి గేట్ల వద్దకు వెళ్తుంటే హడావుడి చేసి గేట్ల వద్దకు రాయినీ లేదని పేర్కొన్నారు. దీంతో మళ్లీ ఇంకొక గేటు కొట్టుకుపోయిందని చెప్పారు. ఇలా గేట్లు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. గేట్లు కొట్టుకుపోవడం కారణంగా లక్షలాది మత్స్య సంపద కొట్టుకుపోయింది. నీరు వృధాగా వెళ్లిపోవడంతో పొలాలు ఎండిపోయి రైతులకు అరణ్య రోదన మిగిలిందని అన్నారు. మత్స్యకారుల్లో ఎక్కువ భాగం గిరిజనులే ఉన్నారని, వారు తాము తీవ్రంగా నష్టపోయామని గగ్గోలు పెడితే వారిని కూడా ఆనాడు చులకనగా చూశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కొట్టుకుపోయిన గేట్లకు మరమ్మతులు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్షానికి ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలు పెట్టారు, కానీ మేము పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలను ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు, అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొని ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు రిజర్వాయర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు 20,65,000 చేప పిల్లల్ని మనం ఈ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం. ఇది 2 నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించగలరు. చాలా ఆనందంగా ఉన్నారు. నీళ్లు కూడా చూస్తే 3.6 TMCలో నియర్లీ TMCs వాటర్ని 3 TMC స్టోర్ చేసుకోగలటం. అగ్రికల్చర్ సీజన్లో రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మంచినీళ్ళు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండ్లకొండ రిజర్వాయర్ అనేది సంతోలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్నవి ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుక గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వంలో వేస్తే మళ్ళీ వాళ్ళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో
అంతకు రెండంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటే ఈ రోజు స్టాకింగ్ ఆఫ్ ఫిషర్లింగ్స్ అది చేయడం జరిగింది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ లో దాన్ని ఆధారపడి 50 విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 313 ఫిషర్మ్యాన్కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడైతే ఫిష్ స్టాక్లింగ్స్ ఫింగర్లింగ్స్ అరౌండ్ 20.65 lakh చేప పిల్లలు ఈరోజు ఇక్కడ వదలడం జరిగింది. దీని వలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు. ఎన్డీఏ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని, అలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. ఒంగోలులోని రవి ప్రియమ్మల్లో జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక ఇష్టారీతన చేస్తే ప్రజలకు చీత్కరించి ఇంటికి పంపారన్న విషయం శివప్రసాద్ రెడ్డి మర్చిపోయినట్లున్నారని రియాజ్ అన్నారు. పరిపాలనా దక్షుడు అయిన చంద్రబాబు నాయుడుతో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ను దృష్టిలో పెట్టుకుని ప్రజలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేసులకు భయపడి కేంద్రాన్ని నిధులు అడగడానికి ప్రాజెక్టుల కేటాయింపులకు భయపడ్డారన్నారు. జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పింఛన్ చేయడానికి 5 ఏళ్లు పట్టిందని ఎన్డీఏ కూటమి చెప్పినట్లు 7 నెలల్లో అనేక పథకాలు అమలు చేసిందని రియాజ్ అన్నారు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలకు దత్తపుత్రుడిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనను కూటమి చేసిన పవన్ కళ్యాణ్ చేసిన కృషి దేశం మొత్తం తెలుసుకున్నానన్నారు. ప్రజల డబ్బులతో వేతనాలు తీసుకుంటున్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని, చేతకపోతే తప్పుకోవాలని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయాలి, కానీ వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు స్థాయి మర్చి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని కంది రవిశంకర్ హితవు పలికారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి స్థాయిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని, యావత్ భారతదేశం పవన్ కళ్యాణ్ ముందు చూపును కొనియాడుతుందని రవిశంకర్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ శాఖకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అన్నారు. పవన్ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా విరమించుకోవాలన్నారు. సమావేశంలో జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, కాసాని వాసు, తిరుమలశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. చంద్రబాబు గారు చేతకాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది. 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి నిధులు రావట్లేదు. ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు. 24వ ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు. అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చినాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. ఈ 7 నెలల పాలనలో ఏమీ చేయలేదన్నారు. మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనబడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం. మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు 3,000 పెన్షన్ చేస్తానంటే అవి చిన్నగా మీరు 250 పెట్టి పెంచారు. కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానన్నాము. గడిచినటువంటి ఆగిపోయినటువంటి 2 నెలలు కూడా కలిపి మొత్తం 7,000 ఇస్తాన్నాం. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7,000 స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఈరోజు 1వ తేదీ కానీ 31వ తేదీ కానీ ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇసుక ఉచితంగా ఇస్తామన్నాం, ఈరోజు ఉచిత ఇసుక ఈరోజు పంపిస్తున్నాం బయటికి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద, అది అమలు చేస్తున్నాం. 7 నెలలు అయితే మీరు 7 నెలల్లో ఏమి చేయలేదని మీరు ఎట్లా చెప్తారంటున్నాం. చెత్త పన్ను రద్దు చేసాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం, అది రద్దు చేసాం. మరి ఇన్ని కనబడుతున్నా కూడా మరి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, దత్తపుత్రుడు అంట. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి దత్తపుత్రుడు. ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలయికలో ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా మారినటువంటి వ్యక్తి, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం. గతంలో మీ నాయకుడు చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దత్తపుత్రుడు నా ఇంటికి కూడా పీకలేరని. కానీ ఈరోజు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని పాతాళానికి తొక్కేస్తారని. ఈరోజు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈరోజు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే మరి ఇదే శివప్రసాద్ రెడ్డి దర్శి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో లేవనెత్తొచ్చు కదా ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము అడుగుతున్నాం. ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో మీరు జీతాలు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం సౌకర్యాలు ఎమ్మెల్యేగా మీకు సౌకర్యాలు కల్పిస్తుంటే అవన్నీ కూడా వాడుకుంటూ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఎందుకు రావట్లేదు మీరు? అంటే మీరు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, లేకపోతే ప్రజా సమస్యలు మీకు పట్టవు. మరి మీరు అభివృద్ధి మీద మీరు మాట్లాడటం ఏంటి? చాలా అసహ్యంగా ఉంది. ప్రజలు కూడా చాలా నవ్వుకుంటున్నారు మీ గురించి. ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసారి మీ సీటు కూడా పోయిద్ది. ఈ ఉన్న 11 సీట్లు కూడా చివరికి సింగిల్ డిజిట్గా 1 సీటుకి పరిమితం అయ్యే పరిస్థితులు వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే గతంలో ఇలా మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ గేటు దగ్గర నిలబడి మమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకోండి అని చెప్పి బతిమిలాడే స్థాయికి జనసేన పార్టీ ఎదిగిందని చెప్పి చెబుతున్నాం. కాబట్టి జనసేన పార్టీని విమర్శించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కూడా హెచ్చరిస్తున్నాం, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరు ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం, విధి విధానం ప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఎవరు దేనిని విమర్శించరు. వ్యక్తుల్ని విమర్శించే ముందు అందరం మనం ఏందని చూసుకోవాలి. ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎవరు అతను? అతనే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే నిజాయితీ, ఆయన డెడికేట్నెస్, పట్టుదల, దీక్ష ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతనికన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు విమర్శించడం అనేది తప్పు. నీకు నచ్చకపోతే ఏం చెప్పుకోవచ్చు, పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్ విధంగా మాట్లాడచ్చు. ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమిని కలిపిన ఘనత ఆయన ఒక్కరికే ఉంది. ఆయన ఒక శక్తి, ఆయన ఆలోచన పరుడు, ఆయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు. అలాంటి వ్యక్తిని మనం గబక్కనే విమర్శించి మాట్లాడకూడదు. పంచాయతీరాజు ఇన్ని పనులు చేయొచ్చా అనే ఆలోచన పంచాయతీలో ఉండే పెద్దలకి, చెట్టు కింద కూర్చునే పెద్దలందరికీ అర్థమైంది. అమ్మో, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి, ఇన్ని రకాలు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆగస్టు 15కి ఇచ్చిన డబ్బులను చూసి బిత్తరపోయారు. భారతదేశంలో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత చేయొచ్చా అని. ఇలాంటి చేసే వ్యక్తిని మనం అనవసరంగా స్టేటస్ లేకుండా ఒక వ్యక్తిని విమర్శించడం అనేది పెద్దలు అందరూ గౌరవంగా వాళ్ళ వ్యక్తిని వదిలేస్తున్నాం మేము. కానీ ఒకటండి, కాపులు అనేది పవన్ కళ్యాణ్ గారు అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి. అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు గారు, గౌరవ షేక్ రియాజ్ గారు చెప్పినట్లు ఆయన అందరికీ దత్తపుత్రులాగా ఆయన ఎప్పుడూ విజ్ఞత గల వ్యక్తి అండి. ఆయన మనం విమర్శించడం అనేది పెద్దలు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, చిన్నవాళ్ళు పెద్దలైనా అది మంచి పద్ధతి కాదు. మనం ఆ ఒక్క వార్డు వల్లే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయి సరే అందరూ అంటున్నారు. అది కూడా నేను కూడా ఏకీపిస్తున్నాను. అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి ఇంకొకసారి ఆలోచించాలని, అన్న మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వచ్చినాం. హైదరాబాద్లో ఈ నెల 7వ తేదీ జరిగే లక్ష డప్పులు వేల గుంతుల కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ
ఒంగోలు అంబేద్కర్ భవనంలో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు పోస్టర్ ఆవిష్కరించారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణను అమలుపరచడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని, దీనికి నిరసనగా హైదరాబాదులో 7వ తేదీన 1,00,000 డప్పుల వేల గొంతుకల కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను తెలియజేస్తామని పేర్కొన్నారు. హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి ఆంధ్ర నుండి వేలాదిగా మాదిగలు తరలి రాబోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరువీధి బాబురావు మాదిగ, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగే వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఫిబ్రవరి 7వ తేదీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని ఈ ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో, అలాగే మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణను ఈ ప్రపంచానికి తెలియజేయాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాదిగ జాతి ఆకాంక్షను, మాదిగ జాతి సింహమైనటువంటి దండోర డప్పు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఫిబ్రవరి 7వ తారీఖు లోపు వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి వెంటనే చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పిస్తే ఆ రోజు మీ ప్రభుత్వానికి మాదిగ జాతి మోగించే దండోర డప్పు శబ్దం విజయోత్సవ శబ్దంగా రేపొద్దున మారబోతుంది. కానీ ఫిబ్రవరి 7వ తారీఖు లోపు మీరు కానీ వర్గీకరణ విషయంలో నిర్ణయం కానీ తీసుకోకపోతే ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో చావు డప్పుగా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 7వ తారీఖు జరిగే కార్యక్రమంలో మా ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి చాలామంది ఇక్కడ తరలి వెళ్ళి ప్రతి మనిషి డప్పు తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. చాలామంది విడిగా రాట వస్తారు, అట్లా కాదు అనకుండా డప్పు తీసుకొని రావాలని చెప్తుంది. నిన్న కూడా కొంత డప్పులు విక్రయం చేయడం జరిగింది. కొన్నాం కొంతమంది డప్పులు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి నిన్న డప్పులు కూడా చాలా వరకు ఒక 50 డప్పులు కొన్నాం, విడిగా కూడా కొన్నాము. ఇంకా 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 ఎక్కువ సంఖ్యలోనే డప్పులు కావాలని చెప్పి కూడా చాలామందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా మీ టౌన్ కమిటీకి కంపల్సరీ మేము సహాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైతే బస్సులు అయితే రెడీ చేస్తున్నాం, వెహికల్స్ రెడీ చేస్తున్నాం. ఇక జన సమీకరణ డప్పుల వ్యవహారం అంతా నేను బాబన్న గారు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఏదైనా చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్ నుంచి భారీగా డప్పులు తీసుకొని తరలి వెళ్ళి అక్కడ విజయవంతం చేయాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం. అంతా మొబిలైజ్ చేసుకొని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని సిపిఎం నగర పార్టీ కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్లో సిపిఎం ఆధ్వర్యంలో బడ్జెట్ను నిరసిస్తూ అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రానికి మొండి చేయి చూపించడంపై ఏం మాట్లాడతారో చెప్పాలని అన్నారు. కేంద్రంలో చక్కను తిప్పుతామని పవన్ కళ్యాణ్, ఆర్థిక నిధులను కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపించిందని, ఇది దుర్మార్గమని అన్నారు. కేవలం ప్రాజెక్టుల వరకే నిధులు కేటాయించి మిగతా వాటిని విస్మరించారని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కాలం సుబ్బారావు, ఒంగోలు నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎస్టీ హుస్సేన్, బీవీరావు, సుందర్, శ్యామ్, పి సుబ్బారావు, టి మహేష్, డి ఆనంద్, ఎండి బేగ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, తెలుగింటి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం, ఈ బడ్జెట్ మూలంగా ఇవాళ నువ్వు ఆహార భద్రతకి నిధులు తగ్గించావు బడ్జెట్లో. దీని మూలంగా భవిష్యత్తులో ధరలు పెరుగుతాయి. అంతేకాదు విద్యకి, వైద్యానికి బడ్జెట్లో నిధులు తగ్గించావు. దాని మూలంగా ఇప్పటికే విద్యా, వైద్యం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి సామాన్య మానవులు చదువుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి విద్యా, వైద్య రంగానికి బడ్జెట్లో తగ్గించావు.
గ్రామీణ జలజీవన మిషన్కి బడ్జెట్లో నిధులు తగ్గించావు. ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం 86,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 5 కేటాయించావు. మేము అడుగుతున్నాం, ఉపాధి హామీ పథకం ఇవాళ నిధులు పెంచాలి, దాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా వర్తించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. కానీ ఈ విధంగా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికీ తోడు ఇవాళ ప్రభుత్వ ఆస్తులను నమ్మి 10 లక్షల కోట్లు కేటాయించుకుంటామని చెప్పి చెబుతుంది. అంటే అర్థం ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికే అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కీలకమైన స్థానంలో ఉండి వీళ్ళ మద్దతు మీద వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అలాంటిది ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. బీహార్ రాష్ట్రానికి వరదల్లాగా ఈ రాష్ట్ర నిధులు కేటాయించారు. కానీ అక్కడ కూడా సంకీర్ణ కుటుంబంలో ప్రభుత్వమే ఉంది. వాళ్ళు మాట్లాడిన విధంగా, వాళ్ళు పోట్లాడిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పోట్లాడలేదు. ఇవాళ బీజేపీ ముందు, కేంద్ర పెద్దల ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి మూలంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ దుస్థితి దాపురించింది. కాబట్టి ఇకనైనా సరే ప్రజానీకం మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లాగా గత బడ్జెట్లో ప్రకటించారు, అయితే ప్రకాశం జిల్లాకి మొండి చేయి చూపించింది. ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ ప్రాజెక్టు కానీ, వెలుగొండ ప్రాజెక్టును కానీ ఏమి నిధులు కేటాయించలేదు. అట్లానే రాష్ట్రానికి చూస్తే విభజన హామీలు ఏమీ దీంట్లో పొందుపరచలేదు. విశాఖ జోన్ కానీ, రైల్వే జోన్ కానీ, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి కానీ ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. అట్లా కాకుండా ప్రధానంగా ఏదైతే ఉపాధి హామీ పథకం ఈరోజు పట్టణ ప్రాంతాల్లో కూడా విలీన గ్రామాలను కలుపుతూ ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు విస్తరించాల్సింది పోయి బడ్జెట్లో కేటాయించాల్సింది పోయి ఇంకా నిధులు కేటాయించడం తగ్గుతూ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పేదల బడ్జెట్ కాదు, ఇది సంపన్నుల బడ్జెట్. అందువల్ల ఈ సంపన్నుల బడ్జెట్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెల్కమ్ బ్యాక్. 55 సంవత్సరాల క్రితం నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాలతో ఏర్పాటు చేసిన జిల్లా వెనుకబాటుతనాన్ని పోగొట్టుకునేందుకు గత ప్రభుత్వాలు ఎంతో కృషి సరిపాయని, కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని 56వ జిల్లా ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, కలెక్టర్ తమీం అన్సారియా ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా అభివృద్ధి విజన్ డాక్యుమెంట్ 2047 తయారు చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన 10 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేసి జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొన్ని పరిశ్రమలు జిల్లాకు వచ్చినవి వెనక్కిపోయాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. సాగునీటు, తాగునీటి సమస్యకు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం ఎంతో మేలు చేస్తుందని మంత్రి స్వామి అన్నారు. జిల్లా ఏర్పాటు 56 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్రానికి నివేదించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధి సారించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారిని సంతోషంగా ఉంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వెనకబడిన ప్రాంతాలలో ఒక జిల్లా ఏర్పాటు చేస్తే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల సభ్యులను, వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులను, వివిధ క్రీడా పోటీల్లో అవార్డులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి ఉపాధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, డిఆర్ఓ చెనవోబులేసు, డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మన ప్రకాశం జిల్లాలో 56 సంవత్సరంలో వెనుకబాటుతనం పోవడానికి ప్రభుత్వాలన్నీ చాలా కృషి సరిపోయి, కానీ ఆశించినంత స్థాయిలో మనం పూర్తిగా సాధించుకోలేకపోయాం. ప్రకాశం ప్రగతికి సంబంధించి విజన్ డాక్యుమెంట్లో కూడా మన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మన ప్రకాశం జిల్లాది కలెక్టర్ ప్రజెంట్ చేసిన
ఈ విజన్ డాక్యుమెంట్కి 2వ అవార్డు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఆలోచనలో ప్రణాళిక విజన్ 47లో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటంటే 10 సూత్రాలకి టార్గెట్స్ విషయంలో మనం గోల్ ఫిక్స్ చేసుకొని ముందున్నాం. విద్యాపరంగా చూసుకుంటే మనం ఇంకా వెనుకబాటులోనే ఉన్నాం. ఇన్స్టిట్యూట్స్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఇక్కడ యూనివర్సిటీ ఆ రోజు ప్రకాశం యూనివర్సిటీగా పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. అది పూర్తి చేసే విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో. రెండవది హార్టికల్చర్ యూనివర్సిటీ ఆ రోజు మనం తీసుకొని రావడం జరిగింది. అది 2022లో విభజన తర్వాత కందుకూరు డివిజన్ ద్వారా నెల్లూరుకి వెళ్ళింది. సమీపంలో కందుకూరు కూడా మన ప్రకాశం జిల్లాలో కలవబోతా ఉంది. ఆ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తిరిగి మన ప్రాంతాల్లోనే మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు రామాయపట్నం పోర్టు ప్రతిపాదనలు చేసి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఏషియన్ పేపర్ మిల్స్ ప్రాజెక్టు కూడా తీసుకొస్తే గత పాలకులు నిర్లక్ష్య నిరాదరణలు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లాలో రామాయపట్నం వస్తుంది. కొత్త ప్రాజెక్ట్ కింద ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి ఈ విషయంలో మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా జిల్లా ప్రజాప్రతినిధి చొరవతోటి ఈరోజు మనకి సాధ్యాసాధ్యాలు పరిశీలన చేయటం, ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా గ్రాంట్ ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు కూడా ప్రాధాన్యత క్రమాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఈ ఒంగోలు ఎయిర్పోర్ట్ కూడా వారు చేర్చడం కూడా మనం అభినందన వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన ప్రకాశం జిల్లాని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలోనే లార్జెస్ట్ ఏరియా కలిగిన జిల్లా 14,323 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా వరల్డ్ ఫేమస్ బ్లాక్ క్యాలసీ గ్రానైట్ మన డిస్ట్రిక్ట్ లో మాత్రమే ఉంది. ఇది ఎక్కడ లేని రిసోర్సెస్ మన డిస్ట్రిక్ట్ లో ఉంది. అదేవిధంగా మన జిల్లాని చూస్తే 31% ఫారెస్ట్ రిసోర్సెస్, 55 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆక్వా రిసోర్సెస్ ఉన్నాయి. ఒంగోలు బుల్. అదేవిధంగా రాష్ట్రంలోనే మన జిల్లాలో 6 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్ ఒక లొకేషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. విజయవాడ నుంచి పక్కన, అదేవిధంగా చెన్నై నుంచి పక్కన ఉన్న ఒక డిస్ట్రిక్ట్. ఇటువంటి అడ్వాంటేజెస్ కలిగిన జిల్లా మన ప్రకాశం జిల్లా. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఇన్ని మనకు అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మన జిల్లా ఇప్పుడు చూస్తే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మనకు రాష్ట్రంలోనే చైల్డ్ మ్యారేజెస్ ప్రివలెన్సెస్ లో నంబర్ 1 లో ఉన్నాము. ఇంకా లిటరసీ రేట్ చూస్తే తక్కువ ఉంది. ఇవి అన్ని కూడా మనకున్న వీక్నెస్. సో ఇప్పుడు మనము ఏం చేయాలి? 56 ఇయర్స్ అయింది మన జిల్లా ఫార్మ్ అయి. ఈ జిల్లాని ఫార్మ్ చేయడానికి అప్పుడు ఎంతో మంది ఎంతో త్యాగాన్ని చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటి అని మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దగ్గర కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి వసతులు ఉన్నాయి. ఈరోజు గ్రానైట్ రంగం కానీ, అదేవిధంగా ఆక్వా కానీ, మళ్ళా టొబాకో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కానీ కూడా ప్రజలు ఇంకా కూడా మనకి ఇంకా సమస్యల మీద ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మనం ఏదైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైనా కూడా ప్రకాశం జిల్లాను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రకాశం జిల్లాలో అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కానీ పూర్తయితే పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే వెలుగొండ పూర్తి చేసి ముందుకెళ్లే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చేపడుతున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో మేమందరం కూడా ఖచ్చితంగా సమస్యల మీద ఏదైతే చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రజలు
అన్ని విధాలుగా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం. అధికారులు కూడా మీ అందరం కూడా కలిసి మనం కానీ పనిచేసామంటే ప్రజల్లో సమస్యలు జరుగుతాయి. సో ఈరోజు ప్రకాశం జిల్లా ఆ రోజుకి ఈ రోజుకి పోలిస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుందని మన మంత్రివర్యులు, కలెక్టర్ గారి, మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజుకి ఈ రోజుకి చాలా డెవలప్మెంట్ జరిగింది. రాబోయే కాలం కూడా ఇంకా బ్రహ్మాండంగా అన్ని వసతులు ఉన్నాయి. ఇటు ఫారెస్ట్ ఉంది, ఇటు సీ కోస్ట్ ఉంది, ఇటు ఇరిగేషన్, రాబోయే కాలంలో కూడా ఇరిగేషన్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. టొబాకో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. రాబోయే కాలంలో అటు కనిగిరిలో నిమ్స్ వస్తుంది, అక్కడ దర్శి దగ్గర ఇండస్ట్రియల్ జోన్గా పికప్ అవుతా ఉంది. దాని తర్వాత రామాయణపట్నంలో కొత్త పోర్ట్ వస్తూ ఉంది. సో ఫ్యూచర్ ఈస్ వెరీ బ్రైట్ ఫర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అందజేయవలసిందిగా మన బాలాజీ గారు ఇప్పుడు గ్రూప్ ఫోటో ఎడిపోతాడు. కేవలము వాళ్ళకి ఏదైనా అనాథాశ్రమ విద్య అందజేస్తున్నారంటే 21 మంది అత్యుత్తమైనటువంటి సేవలు అందజేస్తున్నారు. ఆ తదుపరి మన ఎమ్మెల్యే గౌరవించుకున్నాం. రత్నాలుగా ఈ సందర్భంగా దయచేసి రాశారు ఆ పుస్తకాన్ని కూడా. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన గట్టినేని అయ్యన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీలోకి చేరటం జరిగింది. అయ్యన్నకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నల్లూరి వెంకట్రావు, మలసాని వెంకటరమణారావు, మలసాని కోటేశ్వరరావు, నల్లూరి చింపిరయ్య, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, పిఎస్ఆర్ నల్లూరి అశోక్, నల్లూరి శ్రీను, నర్రా శ్రీనాథ్, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రముఖ పద్య కవి, గిడుగు పురస్కార గ్రహీత డివిఎం సత్యనారాయణ రచించిన శ్రీకృష్ణ లీలారిం చోళీ గ్రంథాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండల బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. కళామిత్ర మండలి, వివిఐటి సంస్థల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సభకు కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు అధ్యక్షత వహించారు. డివిఎం సత్యనారాయణ రచించిన పద్యకావ్యం సహృదయ ప్రశంసాపాత్రమైనదని, పేజీకి ఒక పద్యాన్ని హృదయంగా దానికి తగ్గట్టు పద్య రూపంలో వివరణ, అంతకుమించి వాటికి సరితూగే రీతిలో మనోహర చిత్రాన్ని జోడించడంలో కవి ఆలోచన సరళి పాఠకులను ఎంతగానో ఆకట్టుకుందని, ఈ కావ్యం కవికి ఎనలేని కీర్తిని, గుర్తింపుని సంపాదించి పెడుతుందని ప్రశంసించారు. ఇలాంటి గొప్ప పుస్తకాన్ని వెలుగులోనికి తెచ్చే అవకాశం వివిఐటికి కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని వివిఐటి సంస్థ ప్రతినిధి రవికృష్ణ అన్నారు. ఇటువంటి రచనలు సత్యనారాయణ కళల నుంచి మరెన్నో రావాలని కోరుకుంటున్నారని అన్నారు. డాక్టర్ పూసపల్లి వెంకటేశ్వర పుస్తకాన్ని సమీక్షిస్తూ 152 పద్యాలతో భక్తి సాహిత్య లోకానికి అందించారని అన్నారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు, నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెళ్లారుణ, ఖజానా శాఖ ఉపసంచాలకులు అన్నాపంతుల జగన్నాథరావు, కళామిత్ర మండలి ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబుతో పాటు పలువురు కవులు కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు కవులు కవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత స్పందిస్తూ, పెద్దల సమక్షంలో నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనికి కారకులైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గురుజనాళి హృదయ గుహల నుండి శౌరీ
పర్వత గుహలందు పరగుచుండే యజ్ఞ హవిష్యులనందుకునడు హరి కందమూలములతో. వాస్తవానికి ఈ మధ్యకాలంలో కార్యక్రమం ముందుకు ఒప్పుకోవటం, ఆ తర్వాత ఏదో పరిస్థితిలో రాలేని స్థితిలో గతంలో కూడా మన కళామంత్రంలో వార్షికోత్సవం రాలేకపోయింది. ఇవాళ కూడా ఏంటా పరిస్థితులు అంటే అదృష్టశాతం మాకు ఏంటంటే ఎన్నికల కోడ్ రావడంతో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ వాయిదా పడ్డాయి. అందువల్ల ఈ అవకాశం కలిగింది. కానీ నాకు తెలిసినంత వరకు పద్య కావ్యాలు చాలా మనం ఆవిష్కరించాము. పద్య కావ్యాలు చాలా చదివాము. కానీ ఒక పద్య కావ్యం ఇంత అందంగా ముద్రించబడతాం మాత్రం ఇదే ప్రథమ అనుకుంటున్నాం. ప్రతి పేజీలో కూడా చాలా చక్కటి శ్రీకృష్ణ పరమాత్మ లీలల్ని అనేక రకాలుగా చూపిన గొప్ప చిత్రాలు, వర్ణ చిత్రాలతో, అలాగే చక్కటి పద్యాలు కాకుండా చక్కటి పద్యానికి చక్కటి వ్యాఖ్యానం కూడా అందరికీ మనకు అందించి ఇంత అద్భుతంగా ఈ పద్య రచనని చేసిన శ్రీ డివిఎం సత్యాన్ని ఈ పుస్తకాన్ని ఇంత అందంగా రూపుదిద్దిన మా మోదుగుల రామకృష్ణ గారికి ముందుగా ఈరోజున ఈ సమావేశానికి రాలేకపోయారు కానివ్వండి. శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు చైర్మన్ వివిఐటి. చాలా విద్యా సంస్థలు ఉంటాయి, కానీ సాహిత్యానికి పట్టం కట్టే గొప్ప వ్యక్తి మాత్రం విద్యాసాగర్ అంటాం. ఇటువంటి చేస్తుంటారు. చాలా చక్కటి పుస్తకాలు వారి సంస్థ ప్రచురించారు. దానిలో ఈ పుస్తకం కూడా ఒకటి చేరటం చాలా ఆనందకరమైన విషయం. అందుకని మనం అందరం కూడా ప్రత్యేకించి విద్యాసాగర్ గారు మనం అడిగింది తీరాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఆయన బాలోత్సవం జరిపారు. అంత గొప్పగా జరిపారని చెప్పడానికి లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లలంతా కూడా. వారందరికీ చక్కటి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళలో ఉన్న సృజనాశక్తిని వెలికి తీసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్. దాన్ని కూడా ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. ఏదేమైనా ఈరోజు శ్రీ కృష్ణ లీలారించోడి యొక్క గొప్పతనం గురించి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మా అందరికీ అందించిన అదృష్టం ఏంటంటే పుస్తక ఆవిష్కరణ చేసేవారు పుస్తకం గురించి మాట్లాడుతూ ఆ పనంతా కూడా విమర్శిస్తుంది అందరూ పరిచయకర్తలని చెప్పారు. అందుకని ఈ పద్యాలు యొక్క విశిష్టత కానీ ఈ పుస్తకం యొక్క విశిష్టత కానీ మా పుస్తకాల వారు వీళ్ళందరూ కూడా స్వీకరిస్తారు. ఇకపోతే ఇవాళ మనం ఆనందం దక్క విషయం ఏంటంటే ఈయన అద్దెకి ప్రాంతం నుంచి వచ్చిన రచయిత సత్యనారాయణ. మొట్టమొదటి తెలుగు పద్యం శిలా శాసనంగా కనిపించింది 848లో పండ్రంగని అద్దెకి శాసనం. అంటే ఆ తర్వాత 2 శతాబ్దాలు కానీ అన్నయ్య గారు 11వ శతాబ్దంలో. త్రిపురాంతకం మండలం లేళ్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే పొలంలో పనిచేయడానికి ట్రాక్టర్ తీసుకువెళుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ తిరగబడడంతో డ్రైవర్ గుమ్మ శ్రీనివాసరావు అనే డ్రైవర్ అక్కడికక్కడికే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడు శ్రీనివాసులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగానే ఉండవు పో, ఒక్కడంటే ఒక్క లేకుండా చేస్తున్నాడు దరిద్రుడా. సునీత
3 జిల్లాల మూల ప్రాంతాలను కలుపుకొని ఏర్పడిన ప్రకాశం జిల్లా ప్రకాశవంతంగా అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అడుగులో అడుగు వేసుకుంటూ నేడు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. జిల్లాల పునర్విభజన అనంతరం 38 మండలాలతో 14,323 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలో అతి పెద్దదిగా ప్రకాశం అవతరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 22,88,006 మంది ఉండగా ప్రస్తుతం సుమారు 27 లక్షల మంది ఉండొచ్చని అధికారుల అంచనా. జిల్లాను 3 డివిజన్లు ఏర్పాటు చేశారు. ఒంగోలు డివిజన్లో 12 మండలాలు, కనిగిరి డివిజన్లో 13 మండలాలకు, మార్కాపురం డివిజన్లో 13 మండలాలు ఏర్పాటు చేసినారు. కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరులో, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని 13 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. పూర్వ ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు పరిమితమైంది. గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల, నెల్లూరు జిల్లాల్లోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి, కర్నూలు జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తాలూకాలతో 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో జిల్లాకు టంగుటూరి ప్రకాశం పంతుల పేరుతో ప్రకాశంగా నామకరణం చేశారు. అధికారుల అంచనా ప్రకారం విభజన తర్వాత జిల్లాలో సుమారు 8 లక్షల కుటుంబాలు ఉన్నట్టుగా అంచనా. గతంతో పోలిస్తే విద్యా వనరులు అందుబాటులోకి రావడంతో అక్షరాస్యత శాతం 63.08% పెరిగింది. తూర్పుగా సాగరమే తోరణ పీఠం, పడమరగా నల్లమలే బంగారు మకుటం. తూర్పుగా సాగరమే తోరణ పీఠం, పడమరగా నల్లమలే బంగారు మకుటం. ఉమ్మడి ప్రకాశంలో 10 మండలాల పరిధిలో 102 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉండేది. చీరాల మండలం ఓడరేవు, వేటపాలెం మండలం రామాపురం, చెనగంజం మండలం మోటుపల్లి, సింగరాయకొండ మండలం పాకల, గుడ్లూరు మండలం రామాయపట్నం బీచ్ల వద్ద పర్యాటకుల సందడి కనిపించేది. జిల్లాల పునర్విభజనతో రామాయపట్నం, చీరాల, చెనగంజం, వేటపాలెం ప్రాంతాలు వేరయ్యాయి. దీంతో కోస్తా తీర ప్రాంతం 52 కిలోమీటర్లకు తగ్గింది. ఇది పర్యాటక కళ తగ్గింది. ప్రస్తుతం గుండ్లకమ్మ జలాశయంతో పాటు సిఎస్పురం మండలం, భైరవకోన, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ, త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం ప్రాంతాలే జిల్లాలోని పర్యాటక ప్రాంతాలుగా మిగిలాయి. ఉమ్మడి జిల్లాలో 5.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా అందులో ప్రధానంగా పొగాకు, శనగ, పత్తి, మిరప, వరి తదితర పంటలతో పాటు సామాజిక వనాలైన జామాయిల్, సుబాబుల్, సరుగుడు సాగు చేస్తున్నారు. ఎన్ఎస్పి, ఏబీసీ, కృష్ణా పశ్చిమ డెల్టా కింద వరి సాగు విస్తీర్ణం బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్ళింది. రాళ్లపాడు రిజర్వాయర్, విఆర్ కోట సప్లై ఛానల్, ఆయకట్టు నెల్లూరు జిల్లాలో విలీనమైంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో మొత్తం 14,32,349 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 31% అటవీ భూములున్నాయి, 43% సాగు భూములున్నాయి. సాగు, తాగునీరు అందించేందుకు జిల్లాకు కీలకంగా వెలుగొండ ప్రాజెక్టు మిగలనుంది. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాలకు మాత్రమే ఆక్వా సాగు పరిమితమై 15,000 ఎకరాలకు తగ్గింది. ఒంగోలు గిత్తలు ఘనతకు ఆనవాలుగా, మార్కాపూర్ పలకలు మన ఓనమాలుగా. ఒంగోలు గిత్తలు ఘనతకు ఆనవాలుగా, మార్కాపూర్ పలకలు మన ఓనమాలుగా. గెలాక్సీ గ్రానైట్కు చేమకుర్తి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి కృష్ణపట్నం, చెన్నై ఓడరేవుల ద్వారా రాళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా వాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఎగుమతుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా 3,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుండగా జిల్లా గనుల శాఖకు 283 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి చూపుతుంది. అనుబంధంగా వందల సంఖ్యలో పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అనేక మందికి ఉపాధి చూపుతున్నారు. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో పద్యకవి గిడుగు పురస్కార గ్రహీత డివిఎం సత్యనారాయణ రచించిన
శ్రీకృష్ణ లీలారిం చోళీ గ్రంథావిష్కరణ సందర్భంగా చందు డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య గీతాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్నారులను సంస్థ నిర్వాహకులు నూనె అంకమరావు తదితరులు అభినందించారు. ఎంతసేపు ఊకొట్టేది సంగతి ఏమిటో త్వరగా తెముల్చు. నీకేం కథల కామయ్యలాగా తీరి కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తావు. కామయ్యవైనా కాముడికి అయ్యవైనా నువ్వే. మాదేముంది రాసమండల నాయకీమని. నీ తొందరలో నేను ఏం చెప్పవచ్చానో అది కూడా మర్చిపోయాను. నీ ముఖం చూస్తూ ఉంటే ఇంకా ఇతర సంగతులు ఏమన్నా గుర్తుకు వస్తాయా? నీ పేరే మరుతల మాదంగి, నీ వదనమే పెద్ద ముచ్చు మంచు. ఆపు నీ స్తుతి. చల్లకు వచ్చి ముద్ద దాచినట్టు ఎందుకు డొంక తిరుగుడు? లలిత లలిత మురళీశ్వరాణి, లలిత లలిత మురళీశ్వరాణి, పులకిత వనపాళి గోపాళి, పులకిత వనపాళి, విరళీకృత నవ రాసకేళి, విరళీకృత నవ. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా సన్నిధిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొలువు తీర్చారు. అనంతరం పెద్ద సంఖ్యలో గోశాలకు తరలి వచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులై 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ పారాయణాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ సుతిని అనుగ్రహానికి పాత్రులయ్యారు. और मनोरथ जो कोयला वैता सोमन देव
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతం మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 6 నుండి మార్చి 7వ తేదీ వరకు నెల రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19 నుండి 40 సంవత్సరాలలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 9573363141ను సంప్రదించాలని కోరారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సెట్ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో సంవత్సరం పొడవునా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 64 కోర్సులో ట్రైనింగ్ ఇస్తుంటాము. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అంటే 30 రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ టైంలో వాళ్ళకి భోజనం కానీ వసతి సౌకర్యం కానీ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలు 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ టైలరింగ్ టైలరింగ్ ఫ్రీ ట్రైనింగ్ కోర్సులో ఎన్రోల్ చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573336141. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. గెలవాలంటే ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. ఓడిపోవడానికి అయితే ఒక భయం చాలు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.